మీద మిమ్మును మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతూ మరి 10 నెలలు కాచి కాపాడారు. మరి 11వ నెలలో కూడా మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని పైడయ్య గారు అందించడానికి సిద్ధపడి ఉన్నారు. అయ్యగారిని ఆహ్వానిద్దాం. పైడయ్య గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మీకు వందనములు. కూడి వచ్చిన దైవ సేవకులందరకు, దేవుని ప్రేమించిన ప్రతి వారికి, ఆయన పట్ల భయముతో భక్తితో ఆయన సన్నిధిని శ్రద్ధ కలిగి వేకువజామునే కూడుకొనిన ప్రతి ఒక్కరికి దేవుని నామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనమైన దేవుడు. ప్రతినిత్యము ఆయన కీర్తిని కొనియాడవలసినదే, ప్రతినిత్యము ఆయన నామమును ఘనపరచవలసినదే. ఆయన అజరామరమైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీనూ లేదు. కాలములు, సంవత్సరములు, దినములు సమస్తము ఆయన స్వాధీనములో ఉంచుకుని మనలను ప్రేమించి మనలను కనికరించి 11వ నెలలో 2వ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన నా దేవదేవునికి, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా హృదయపూర్వకముగా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, నా దేవునిని ధ్యానము చేయుట కొరకు లేఖనములను ధ్యానము చదివి నా దేవునిని గణపరచుట కొరకు కొద్దిసేపు ఆయన నామమందు కూడుకొని విన్నాము. దయచేసి మన ఆత్మలను, మన మనస్సులను కేంద్రీకరించుకుందాం. లేఖనములు ధ్యానము చేయకముందు మన దేవుని గొప్పతనమును ఒక్క పర్యాయము జ్ఞాపకము చేసుకొని లేఖనము ధ్యానము చేసుకుందాం. మనము సేవించు దేవుడు సత్యమైన దేవుడు, సత్యమైన దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. మనము సేవించు దేవుడు న్యాయమైన దేవుడు, న్యాయమైన దేవునికి స్తోత్రములు. మనము సేవించు దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. మనము సేవించు దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. సత్యముతోనూ యథార్థముతోనూ ఆయన క్రియలు చేయుచున్న దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రం. మన దేవుడు మన పితరులతో చేసిన నిబంధనను బట్టి నేడు కూడా జ్ఞాపకము చేసుకుని నిత్యము నిర్ణయించిన శాశ్వతమైన దేవుడు యెహోవా దేవునికి స్తోత్రములు. భయము కలిగించుచు జ్ఞానమునకు మూలమైన మన దేవుడు యెహోవా దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాము. నిత్యము స్తోత్రములకు అర్హుడైన మన దేవునికి స్తోత్రములు. నిత్య దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. ఆకాశము యొక్క దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. భూమి యొక్క దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. నా పూర్వీకుల దేవుడైన యెహోవా దేవునికి స్తోత్రములు. నిరంతరము జీవించు దేవుడైన నా యెహోవా దేవునికి స్తోత్రములు. రక్షించుటకు శక్తిమంతుడైన మన దేవుడు యెహోవా దేవునికి స్తోత్రములు.
పవిత్రుడైన దేవుడగు యెహోవా దేవునికి స్తోత్రములు. నిర్దోషి అయిన దేవుడగు యెహోవా దేవునికి స్తోత్రములు. నిష్కల్మషుడైన దేవుడగు యెహోవా దేవునికి స్తోత్రములు. ప్రియులారా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9 నుండి చదువుకుందాం. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదని. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసాను. నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేశాను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ వచ్చును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నైన యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయదెను. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి రక్షించి కాచి కాపాడి సంరక్షించిన గాక. రండి, ఆత్మ సహాయమును కోరుదాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. మరి ఒక పర్యాయము ఎన్నిక లేని నన్ను మీ నామ ఘనత కొరకు ఏర్పరచుకున్నందులకు, నన్ను గూర్చి యేసు వైపు నడిచే కార్యక్రమం నడిపించుచున్న రథసారథురాలికి నా పట్ల ఆలోచన కలిగించి నాకు అవకాశము కల్పించి మీ మహిమను, మీ ప్రేమను, మీ ప్రభావమును, మీ క్రియలను వివరించుట కొరకు నాయన నేటి దినమును నా కొరకు మీరు అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రియ పరిశుద్ధుడు అయిన తండ్రి, నేటి దినమందు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుట కొరకు కూడి ఉన్న ప్రతి వారిని బట్టి మీ నామమును గణపరచుచు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ కొద్ది నిమిషములు సేపు నాతో ఉండి మీ నామమును ఘనపరుచుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, ఇది ఆశీర్వాదములు మాపై మెండుగా కుమరింప చేయమని, ఈ దినము మా ఏలినవాడవు ప్రభువు అయిన మీరు పరిశుద్ధపరిచిన మీ పరిశుద్ధ దినమందు మీ మందిర ఆవరణములలో చేరి మా కొరకు మీరు ఆలయ ఆవరణములో వేచియుండి మమ్మల్ని దీవించుట కొరకు సిద్ధముగా ఉన్న దేవుడు. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి దీవెన ఆశీర్వాదములు అనుభవించుట కొరకు మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచి మీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకొనమని వేడుకొనొచ్చు. ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, ఈ దినమందు మా ద్వారా ఇతరులకు, లోకస్తులకు, సొసైటీలోని వారికి, సహచరులకు, అన్యులకు, కుటుంబీకులకు, మమ్మల్ని ఎరిగిన వారికి మేము ఇటువంటి నాయన ఆటంకము, అవరోధము, కష్టము, నష్టము కలిగించుకుంటా నా ప్రవర్తన అంతటిపై మీ ఆధిపత్యం ఉంచండి. నా నోటికి, నా పెదవులకు మీరు కాపు కాయండి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచండి. సొసైటీలోని వారందరూ, మమ్మల్ని ఎరిగిన వారందరూ మా పట్ల
ప్రసన్నులగుట కొరకు మీ కార్యమును జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని మా సరిహద్దులలో సమాధానము విస్తరింపచేసి మీ నామమును ఘనపరుచుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో అనేకమైనటువంటి మర్మములు, అంశములు ఉన్నవి. అయితే మన ముందున్నటువంటి కొద్ది సమయములో కొద్దిసేపు ఆయన ప్రభావమును, ఆయన కనికరమును, ఆయన జాలిని, ఆయన ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకుందాం. ప్రియులారా, ఆది నుండి రహస్యముగా మాట్లాడిన దేవుడు కాదు మనము సేవించుచున్న దేవుడు. సృష్టి ఆరంభము నుంచి బహిరంగముగా మాట్లాడిన దేవుడే మన దేవుడు. మన దేవుడు మనలను విడిపించగల సమర్థుడు, విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నా యొద్దకు వచ్చి నా మాటలు ఆలకించండి అని యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇప్పుడే ఈ దినమే దేవుని యొక్క ఆత్మ, ప్రభువగు యెహోవాయు, ప్రభు అనగా మన ఏలినవాడు, యెహోవా అనగా సృష్టికర్త, ఆయన ఆత్మస్వరూపుడు, ఆయనలో మమేకమై ఉన్న ఆత్మదేవుడు, ఆత్మస్వరూపుడు, సృష్టికి ఆరంభములో ఉన్న సర్వలోకాధిపతి అయినటువంటి ప్రభువుల ప్రభు, రాజుల రాజు, మన పాప విమోచకుడు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఈ ఆత్మ స్వరూపుడు. ఆ యేసు క్రీస్తు వారిని పంపి ఆ యేసు క్రీస్తు వారు ఆత్మరూపములో ఉండి మనతో మాట్లాడుచున్నారు. ఇలాగా నీకు ప్రయోజనము కలుగునట్లు ప్రతి ఒక్కరికి, నీకు అనగా నీకు, నాకు, మనందరికీ ఇప్పుడే దేవుని ఆత్మ మనతో మాట్లాడుచు, మనకు ప్రయోజనము కలిగించుచు, మనకు ఉపకారము జరిగించుట కొరకు, మనకు ఉపయోగముగా ఉండుట కొరకు, ఆయన ఉపదేశము చేయుట కొరకు మనము నడవవలసిన త్రోవను ఆయన వివరిస్తా ఉన్నారు. ఆయన నడవవలసిన త్రోవ మనము ఎరిగినచో, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను ఆలకించినచో మన క్షేమము నది వలె ఉంటుంది. ప్రియులారా, మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. ప్రియులారా, అయితే ఆయన మనలను నడవవలసిన త్రోవ ఏమిటి? ఏ త్రోవను మనలను వెళ్ళమంటున్నాడు? ఆయన ఏమి చేయమంటున్నాడు? కేవలము మీదని చదివి ఉన్నాము కదా ప్రియులారా, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబొట్టుకొనుచున్నాను. నా నిమిత్తమే అలాగు చేసేదెను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆకాశమును విశాలపరిచిన దేవుడు, భూమికి పునాదులు వేసిన దేవుడు, నేడు మనతో మాట్లాడుచున్న దేవుడు. ప్రియులారా, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ప్రభావము కలిగినది, ఆయన నామము ప్రబలమైనది, ఆయన నామము శక్తి కలిగినది, ఆయన నామము దయా దాక్షిణ్యములు కలిగినది, ఆయన నామము కృప కనికరములు కలిగిన నామము. ప్రియులారా, ఆయన నామమును బట్టి మనలను శిక్షించుకుంటా ఆయన కోపమును మాన్పుకొనుచున్నాడు. ప్రియులారా, ఎందుచేత ఆయన కోపమును మాన్పుకొనుచున్నాడు? ఇన్ని రకములుగా మనలను ఆదరించి, ఆశీర్వదించి, రక్షించి, భూమి మీద మన కొరకు మనల్ని ఆలోచనను, స్వేచ్ఛను, ఆరోగ్యమును, భద్రతను, ఆయుష్యమును, సమస్త వనరులను సమకూర్చి, అనుగ్రహించి, అనుభవింపచేసి, జీవింప చేయుచున్న దేవుడు కోరుచున్నది ఏమిటంటే, ఆయన నామమును ఘనపరచుట కొరకు, ఆయన కీర్తిని ప్రతిష్ఠ చేయుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకుంటే మనం ఏమి చేస్తున్నామంటే, ప్రియులారా,
ఆయనకు అపనమ్మకస్తులమై జీవించుచున్నాం. ఇది ప్రతి ఒక్కరికి వర్తించుచున్న లేఖనము. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, అనగా బాల్యము నుండి తిరుగుబాటుతనము కలిగిన మన మనస్తత్వమును, మన ప్రవర్తనను, మన ఆలోచనను, మన యొక్క జీవన విధానమును, మన యొక్క జీవన నడవడికను ప్రతినిత్యము ఆయన గమనించుచు, పరిశీలన చేయుచు, ఆయన కోపమును ఆపుకొనుచు, తన్ను తాను బిగబట్టుకొనుచు, ఆయన కీర్తి కొరకు నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబములను జ్ఞాపకము చేసుకొని సంరక్షించి నడిపించుచున్నాడు మన దేవుడు. ప్రియులారా, ఆయన చెప్పుచున్న మాటలు, నేను మొదటి వాడను, కడపటి వాడను, భూమికి పునాది వేసిన వాడను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింప చేసి ఉన్నది, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలిచినని చెప్పుచున్న దేవుడు. ప్రియులారా, అవి దేవునికి విధేయత కలిగి దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమను ప్రభావమును కనపరుచుచున్నవి. ప్రియులారా, ఆయనే ఆజ్ఞ ఇచ్చి, ఆయనే మనలను పిలిచి, ఆయనే మనలను రప్పించి, మన మార్గములను తేజరిల్లు చేయుట కొరకు, ఆయన మాటలు వినుట కొరకు రమ్మని పిలుచుచున్నాడు. రండి, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి, నేను ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కానని చెప్పుచున్న దేవుడు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మనము చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రియులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించెను. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇలాగా దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క లేఖనములు, దేవుని యొక్క మహిమా మహాత్మయము ఈ వాక్యమందు కనిపించుచున్నది. ఆయన మనము చదవబడిన లేఖన భాగములో యెషయా గ్రంథములో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దీని ప్రకారముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో పూర్వకాలమందు మన దేవుడు, పూర్వీకుల దేవుడు, పూర్వము నుండి ఉన్న దేవుడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు శాసనాధికారము కలిగిన సామ్రాజ్యాధిపతి అయిన మన దేవుడు పూర్వకాలము నుండి నానా సమయములలో నానా విధములుగాను అప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేడైతే ప్రియులారా మనతో మాట్లాడుచున్నాడు. ఎవరి ద్వారా అనగా తన కుమారుని ద్వారా. తన కుమారుని ప్రపంచమునకు పంపించి, తన కుమారుని ద్వారా ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించి ఈ సమస్తముకు ఆయనను వారసునిగా చేసి ఉన్నాడు. ప్రియులారా, ఆయన వారసుడు, ఆయన సమస్తమును సృష్టించి ప్రపంచములను నిర్మించిన దేవుని యొక్క మూర్తిమంతము ఆయన తత్వము ఎట్లాంటిదినంటే, ప్రియులారా, శ్రేష్టమైన నామం ఆయనది. ఉన్నత లోకమందు మహామహుడగు మన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న మన రారాజు, సర్వయుగములలో రారాజు, సర్వభూమికి రారాజు, సర్వ సృష్టికి శాసనకర్త, యుగముల రాజు, తరముల రాజు, మనము సేవించు మహాదేవుడు మన క్రీస్తు రాజు ద్వారా ఆయన ఈ ప్రపంచములను నిర్మించి ఉన్నాడు. దేవదేవుడు, యెహోవా దేవుడు. ఇప్పుడు మనతో మాట్లాడుచున్న దేవుడు పూర్వకాలమందు వాక్యము ద్వారా
లేక ప్రత్యక్షత ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ప్రియులారా, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడే దేవుడును కాను. పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇక్కడ మనము చూస్తా ఉన్నాము, ఆ జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి కుడి పార్శ్వమందు తండ్రితో పాటు ఉన్న జ్ఞాన సంపన్నుడు, అనంత జ్ఞానము కలిగిన దేవుడు, జ్ఞానమునకు ఆధారమైన దేవుడు, సృష్టికి కారణభూతుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అచ్చట ఉండి ఆయన ఏం చేస్తున్నారంటే, ప్రియులారా, మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చూస్తే, ఇలాగా దేవుని యొక్క శక్తిని అనుభవించుచున్న మన దేవుడు పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. ఆ ప్రభువే ప్రియులారా దేవుని మహాసింహాసనమందు కుడిపార్శ్వమందు ఆసీనుడై దేవునితో పాటు నిరంతరము ప్రపంచమును శాసించుచున్న మన రక్షకుడు, మన విమోచకుడు మాట్లాడుచున్న మాటలు, మనము నడవవలసిన త్రోవను మనకు వివరిస్తున్నాడు ప్రియులారా, మనకు ఉపదేశము చేస్తున్నాడు ప్రియులారా. ఈ నడవవలసిన త్రోవ, ఈ మనకు చేసే ఉపదేశము ఎట్లాంటిది నీకు నాకు మనకు ప్రయోజనముగా ఉండే ఉపదేశములే, ప్రయోజనముగా ఉండే త్రోవే, ప్రయోజనముగా క్షేమము కలిగించే ఉపదేశములే ప్రియులారా. మనము ఆలకిస్తే మన క్షేమము నిత్యము నది వలె ప్రశాంతముగా ఉంటుంది. మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. ఎప్పుడు అంటే ఆయన మాటలు ఆలకించినప్పుడు, ఆయన త్రోవలను మనము ఆయన త్రోవలో నడిచినప్పుడు, ఆయన మాటలను మనము తూచా తప్పకుండా అనుసరించినప్పుడు, ఆయన మాటలను మనము ఆలకించినప్పుడు ప్రియులారా, మన విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనకు ప్రయోజనము కలిగిస్తాడు ప్రియులారా. మన దేవుడైన యెహోవా దేవుడు మాట ఇచ్చిన దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు ప్రియులారా. పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఈ న్యాయకర్త ఆయన. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఎవరు లేరు, నా తరువాత ఎవరు లేరు, ఉండరు, ఉండబోరని కరాఖండిగా చెప్పిన దేవుడు ప్రియులారా. ఆయన కీర్తిని మనము దిగబట్టకూడదు ప్రియులారా. ఆయన కీర్తిని మన విషయమైతే మనలను శిక్షించక, మన పట్ల కోపించక, మనలను త్రోసివేయక ప్రియులారా, మనలను ఆయన కీర్తి ప్రతిష్ఠల నిమిత్తము తన్ను తాను దిగబట్టుకొనుచున్నాడు. దిగబట్టుకొనుట మనందరికీ తెలిసినది. ఎవరి మీదైనా కోపం వస్తే మానవ మాత్రులము పళ్ళు పటపట కొరుకుతూ దిగబడుతూ అనేక సందర్భాలలో అనేక మంది యొక్క ఉగ్ర రూపం చూస్తా ఉన్నాము ప్రియులారా. అయితే దేవుడైతే అట్టి విధముగానే తన పంటిని, తన పెదవులను దిగబొట్టుకొని తన కీర్తి నిమిత్తము ఇంకను మన కొరకు, నీ కొరకు, నా కొరకు సహనము కలిగి, ప్రేమ కలిగి, మనకు క్షేమము కలిగించుచు ఆయన మహిమ నిమిత్తము, ఆయన నిమిత్తము, నా నిమిత్తమే అలాగూ చేసేదను. కేవలము ఆయనే జరిగించు దేవుడు, చేయుచున్న దేవుడు, చేసే దేవుడు ఆయనే మన దేవుడు. ఎందుచేతనంటే ఆయనకు ప్రతి నిత్యము మన ప్రవర్తన కోపము తెప్పించుచునే ఉన్నది ప్రియులారా. ప్రతి నిత్యము ఆయనకు అపనమ్మకస్తులుగానే జీవించుచున్నాము ప్రియులారా. ప్రతి నిత్యము ఆయన పట్ల, ఆయన నామమునకు ఎడల తిరుగుబాటు చేసే వారమే ప్రియులారా. ఈ విషయం ఆయనకు రూఢిగా తెలుసునని చెప్పుచున్నాడు దేవుడు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. మనము ఆయనకు ఎవరు చెప్పాల్సిన అవసరము లేదు, ఆయనకు ఎవరు వివరించాల్సిన అవసరము లేదు, ఆయన దగ్గరకు వెళ్ళి ఎవరు మానవ మాత్రులు సాక్ష్యము చెప్పాల్సిన పని లేదు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఎందుచేతనగా ఆయన చేతులతోనే మనలను నిర్మించి మన నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువును ఊది
ఈ మంటి ఘటములలో ఆయన మహిమ మహాదైశ్వర్యము కలిగిన ఆత్మను ఉంచి ఈ రూపమును ఆయన ఎంచుకున్నాడు ప్రియులారా. నీ రూపమును, నా రూపమును, మన రూపమును ఆయన ఎంచుకున్నాడు. మన రూపములను ఎంచుకొని ఆయన ఆత్మను, జీవించే ఆత్మను, జీవాత్మను, జీవాధిపతికి ఉన్నటువంటి జీవము కలిగిన ఆత్మను నీలోను నాలోను ఉంచి ప్రతి నిత్యము మన ప్రవర్తన, మన ఆయన పట్ల ఆయాసకరంగా నడిచిన విధానము, మన జీవన విధానము, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన విధానము ప్రతి నిత్యము ఆయనకు తెలియచునే ఉన్నవి. ఎందుచేతనంటే ప్రియులాగా పక్కనుంటే మనం చూడలేము, ఈ వెనుక నుండి చూడలేము ప్రియులాగా. మారుమూల స్థలాలలో ఉంటే చూడలేము. కానీ సృష్టికర్త ఆయన చెప్పుచున్న మాటలు, ఆకాశమును విశాలపరిచిన దేవుడు, భూమికి పునాదులు వేసిన దేవుడు, భూమి మీద ఉన్న సమస్త మానవుల యొక్క ప్రవర్తనను ఆకాశము నుండి మీద నుండి తొంగి చూచుచున్న దేవుడు. ఆయన ప్రేమతో, వాత్సల్యముతో ఇంకను మన పట్ల దీర్ఘశాంతము వహించి ఆయన మన పట్ల తన ప్రేమను కనపరుచుచు, కనికరము చూపుచు, దీర్ఘశాంతము వహించి రక్షించుచున్నాడు ప్రియులారా. ఆయనకు సమస్తము తెలుసును. మన గూర్చి మనము దాచిన, మన గూర్చి ఇంకొకరెవరు చెప్పకపోయినా ప్రియులారా ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. రహస్యములను ఎరిగిన దేవుడు మన దేవుడు, మర్మములు వివరించు దేవుడు మన దేవుడు, ఆకాశ మహాకాశములో పట్టజాలని గొప్ప దేవుడు, ఆదియు అంతమునై ఉన్న మన దేవుడు, మొదటి వాడును కడపటి వాడునని చెప్పిన దేవుడు, నేనే ఆయనని కరాఖండిగా చెప్పి ఆయనను తనను తాను నిరూపించుకొనుచు, తన మహిమ నిమిత్తము, తన ఘనమైన కీర్తి నిమిత్తము, తన ప్రసిద్ధి కలిగిన నామము నిమిత్తము ప్రియులారా బహిరంగముగానే మాట్లాడుచున్నాడు. రహస్యముగా ఎప్పుడూ మాట్లాడలేదు. మానవులమైతే ఒకరితో ఒకరము రహస్యముగా మాట్లాడవచ్చును, సమాజములో రహస్యముగా మాట్లాడవచ్చును. అనేక రహస్యములు మన హృదయములో, మదిలో, మనసులో, తలంపులలో, జీవన విధానములో ఉండవచ్చును. కానీ ప్రతి రహస్యము ఆయనకు తెలుసు. ఆయన రహస్యముగా మాట్లాడే దేవుడు కూడా కాదు. నేనే సృష్టిని సృష్టించి ఉన్నాను, నేనే నిన్ను సృష్టించి ఉన్నాను, నీకు దేవుడును నేనే, నిన్ను సృష్టించిన సృష్టికి దేవుడును నేనే. సర్వభూమిని నిరాకారముగా నేను చేయలేదు, సర్వభూమిని నివాసయోగ్యముగా చేసి భూమి మీద నిన్ను నివసింప చేయుచున్నానని సెలవిచ్చిన మన దేవుడు స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు. ఆయన నామమును గణపరచవలసిన బద్దులమై ఉన్నాము మనము. ఆయన నామమును కీర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన మాటలు వినవలసిన బాధ్యత మన పైన ఉన్నది ప్రియులారా. అధికారులు చెప్పిన మాటలు గాని, లేదా ఇతరులు చెప్పిన మాటలు గాని, కుటుంబీకులు చెప్పిన మాటలు గాని, సమాజంలోని వారు చెప్పిన మాటలు గాని మనము వినుచున్నాము ప్రియులారా. లోకములో మానవ మనుగడ కొరకు, మన జీవన విధానము కొనసాగించుట కొరకు అనేక మందితో మాట్లాడుచు, మాటలు ఇచ్చుచు, మాటలు వినుచు, ఆ మాటలపై నమ్మకం పెట్టుకొనిచున్నాము. మనుషులమైనటువంటి మన మాటలనే నమ్మకము కలిగిస్తే మరి నమ్మకమైన దేవుడు, అత్యంత ఆదరణకర్త, ఆ నమ్మకమునకు రూపము ఏర్పరిచిన నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మనము సేవించే దేవుడు ప్రియులారా. అతి నమ్మకమైన దేవుడు ఆజ్ఞ ఇచ్చి మనలను పిలుచుచున్నాడు ప్రియులారా. అతని మార్గము ప్రియులారా, మన మార్గములను తేజరిల్లు చేయుట కొరకు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటను ఆలకించమని చెప్పుచున్నాడు ప్రియులారా. ఆయన మాటలను మనం ఆలకించిన ఎడల మనము క్షేమముగా ఉంటాము ప్రియులారా. ఎందుచేతనంటే ప్రతి నిత్యము ప్రార్థించిన ప్రతి ఒక్కరము, దేవుని పాదముల చెంత కూడిన ప్రతి సందర్భములోను మన క్షేమము కొరకు, మన దీవెన కొరకు, మన ఆరోగ్యము కొరకు, మన ఆయుష్యము కొరకు, మన కుటుంబముల క్షేమము కొరకు, మన కుటుంబముల జీవన విధానము కొరకు దేవాదేవుని మొర్రపెట్టుచు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము ప్రియులారా. ఆయన ఉచితముగానే సమస్తము మనకు అనుగ్రహించుచున్నాడు. ఉచితముగా అనుగ్రహించి, ఉచితముగా రక్షణను, క్షేమమును, భద్రతను అనుగ్రహించుచు
మనకు ప్రయోజనకరముగా ఉండినట్లుగా ఊరికే ప్రయోజనము మనము పొందుకొనడానికి ఆయన మాటలాడుచుంటే ఆయన మాటలు వినడానికి మనకు కొన్ని సందర్భాలలో కష్టము కలుగుచున్నది ప్రియులారా. అప్పటికప్పుడు మాటలు వినినప్పుడు లేదా దేవుని సన్నిధిని గోజాడినప్పుడు, దేవుని మందిరము ఆవరణములో ఉన్నప్పుడు, లేదా వాక్య పఠనము చేసినప్పుడు, ఇతరులు మాట్లాడినప్పుడు ఆధ్యాత్మికత మనలో ఉట్టిపడుచు ఆధ్యాత్మికతతో ప్రవర్తన చేస్తాము. అట్ ది సేమ్ టైము ఆ సందర్భం అయిపోయిన వెంటనే ప్రియులారా, ప్రపంచము మనలను ఆకర్షిస్తుంది. ప్రపంచములోనికి వచ్చిన మరి వెంటనే సమస్తము విడిచిపెడతాము, సమస్తము మర్చిపోతాము. ఇది మానవ బలహీనత ప్రియులారా. మన బలహీనతల నుండి మనము విడిపించబడి దేవదేవుడు మనకు ప్రయోజనకారిగా, ఉపయోగకరముగా, క్షేమకరముగా, దీవెనకరముగా ఆయన మనలను ఉంచుట కొరకు ఆయన కోపమును ఆగ్రహమును మాన్పివేసి తన కోపమును తన పంటితో బిగబొట్టుకొని జీవించుచున్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మనలను జీవింప చేయుచున్నాడు ప్రియులారా. మనము ఆయన ప్రజలము, ఆయన సొత్తైన వారము. ఆయన మనతో ఆయన నిత్యము అనుసంధానము కలిగి ఉన్నాడు. మనమే అనేక సందర్భములలో ఆయనను మనము గుర్తించలేకపోవచ్చున్నాము. సమాజములో ప్రియులారా, దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేయుచు ఆయన కీర్తి కొరకు మనము జీవనము కొనసాగించాలి. ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు. గత కొద్ది దినముల క్రింద మనము చూస్తే ప్రియులారా, ప్రపంచ వ్యాప్తముగా వినబడినట్లు ఒక చిన్న బిడ్డ, దేవుని నామమును ఎరిగిన బిడ్డ, క్రికెట్ ప్రపంచములో క్రికెట్ క్రీడాకారిణిగా ఉంటూ తను పొందుకున్న విజయమును బట్టి దేవునిని స్తుతించి ప్రపంచం అంతటికి ప్రియులారా ఆమె సాక్షిగా నిలబడి ఉన్నది. ప్రియులారా, ఆమె చేసిన కార్యము దేవునికి ఎంతో ముచ్చట కలిగే కార్యము. అయితే అట్ ది సేమ్ టైం మనమందరము ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రపంచమంతా, భారతదేశం అంతా ఆమెను గణపరుచుచుండగా, అనేక ప్రశంసలు ఆమెకు అందించుచుండగా, ఆమెలో గర్వము గాని, అహంభావము గాని, డంబము గాని, అతిశయము గాని చోటు చేసుకోకుండా, ఆమె పాపుల చేతికి, దుష్టుల చేతికి చిక్కకుండా, దుష్టుల క్రేనాడ ఆమెపై పడకుండా, పాపుల విసుపు చూపు, మనుషుల విసుపు చూపు ఆమెపై పడకుండా, ఆమెకు వ్యతిరేకంగా రూపింపబడు సర్వ ఆయుధములు నిర్వీర్యమగునట్లు క్రీస్తు నెరిగిన వారు, సర్వ ప్రపంచముల పరిపాలకుని యొక్క జనాంగమైనటువంటి ప్రార్థనాపరులు దేవుని యొక్క నామమందు రహస్యముగా ఆ బిడ్డ కొరకు ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆ బిడ్డ కొరకే కాదు, ఇట్టి విధముగా ఆలోచన కలిగి ప్రతి నిత్యము ప్రార్థనా సహకారములు అందించుచు, స్వార్థము లేక, ప్రతిఫలం ఆశించక, ప్రతి ఒక్క దేవుని సేవకుడు అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుచుండగా, వారి ప్రార్థనలను ఫలింప చేయుట కొరకు, వారి ప్రార్థనలను ఆలకించు దేవుడు, చూచుచున్న దేవుడు, జవాబిచ్చుచున్న దేవుడు, వెంటనే ఆశీర్వాదములు ఇచ్చుచున్న దేవుడు, దేవుని గణపరచుచుండగా ప్రతి ఒక్క ఆత్మ రక్షణ కొరకు, ప్రతి ఒక్క దేవుని యొక్క సేవకుల యొక్క పరిచర్య కొరకు ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయవలసిన ఆవశ్యకత, బాధ్యత క్రీస్తు నెరిగిన వారికి, దేవుని నెరిగిన వారికి, దేవుని ద్వారా ప్రయోజనము పొందుకున్న వారు, దేవుని ద్వారా ఉపకారము పొందుకున్న వారు, దేవుని ద్వారా రక్షించబడిన వారు, దేవుని ద్వారా క్షేమము పొందుకున్న వారు, దేవుని ద్వారా ప్రతి నిత్యము ప్రయోజనము పొందుకొనుచు కుటుంబములను ప్రయోజనకరముగా నడిపించుకొనుచున్న ప్రతి ఒక్కరు దేవుని నామమున రహస్యముగా ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. దైవజనులు ధనరాజయ్య గారు ప్రతిరోజు ప్రార్థన అంశములు పెట్టుచున్నారు. రహస్యముగా మనము ఎచ్చటెచ్చట ఉన్ననో ప్రియులారా, ఆయన ప్రార్థన అంశములు పెట్టిన మరుక్షణమైనను, చూచిన వెంటనే అయినను ఆ అంశముల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత, ఆవశ్యకత మన పైన ఉన్నది. ఎవరి ప్రార్థన దేవుడు విననై ఉన్నారో, ఎవరి ప్రార్థన ద్వారా దేవుడు జవాబు ఇవ్వనై ఉన్నారో ప్రియులారా, మనకు
తెలియదు. మనమే ప్రార్థన చేశాము, మన ద్వారా కార్యం జరిగింది అనుకోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు. మనలను మనము తగ్గించుకొనుచు, మనలను జీవింప చేయుచు, మనకు ప్రయోజనము కలిగించుచు, క్షేమము కలిగించుచున్న మన దేవుణ్ణి కీర్తించుచు, గణపరచుచు, మహిమపరచుచు, ఆయన కీర్తి నిమిత్తము, ఆయన ఘనత నిమిత్తము, ఆయన ప్రసిద్ధి నిమిత్తము, సర్వ ప్రపంచములోను ఆయన కార్యములు జరుగు నిమిత్తము, శద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఇచ్చిన విశ్వాస జీవితము, దానియేలుకి ఇచ్చిన విశ్వాస జీవితము, దానియేలు సిగ్గుపడక, అధైర్యపడక, భయపడక, రోషము కలిగి దేవుని సన్నిధిని రహస్యముగా ప్రార్థించిన విధానమును మనం అనుసరించచ్చు. మనం ప్రార్థన జీవితమును కొనసాగించచ్చు. అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు మన క్షేమము నది వలె ప్రవహిస్తుంది. ప్రియులారా, మనము ప్రయోజనము పొందుకుంటాము. అట్టి ప్రయోజనము పొందుకొనుచు ఇతరులకు ప్రయోజనకరముగా ఉండవలనని దేవుని యొక్క మాటలు ఈ దినముందు మనకు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఈ నా మాటలలో దోషమున్న ఎడల దయచేసి క్షమించండి. నా దేవుడు నన్ను క్షమించి నన్ను సరి చేయునుగాక. ఎవరిని నొప్పించుట కొరకు మాట్లాడలేదు. ఎవరిని నొప్పించినట్లయినా దయచేసి నన్ను క్షమించండి. ఈ నా మాటలు ముగించున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి హృదయపూర్వకంగా నా కుటుంబం తరపున వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ అమ్మ. ఆమేన్, ఆమేన్. ఆది అంతము లేనివాడా, అందరికి నీ దేవుడవు, అల్ఫయు ఓమెగయు నీవేగా, యేసు ఆర్భటించుచురానయున్నావా. ఆది అంతము లేనివాడా, అందరికి నీ దేవుడవు, అల్ఫయు ఓమెగయు నీవేగా, అయ్యా ఆర్భటించుచురానయున్నావా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 35వ దినము ఈరోజు కూడా ప్రార్థన చేయవలసి ఉన్నాము. ఒక 5 దినములు లోగా 40 దినముల ఉపవాస ప్రార్థనలు ముగుస్తున్నాయి. ఈరోజు కూడా అందరి కొరకు, 12 రాష్ట్రాల కొరకు, నైజీరియా దేశంలో ఉన్నవారి కొరకు, నైజీరియా దేశంలో, ఆఫ్రికా ఖండంలో కాల్చబడుతున్నారు, కొట్టబడుతున్నారు, హింసల పాలవుతున్నారు విశ్వాసులు, క్రైస్తవ సమాజం. మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మన వరకు వస్తే మన వరకు రాలేదు కదా అని నిర్లక్ష్యము ధోరణి తగదు. పొరుగున ఉన్న రాష్ట్రాలు, పొరుగున ఉన్న దేశాలు మతోన్మాదుల కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హక్కులు దాస్తున్నారు, హక్కులు చెలరేగుతున్నాయి. మనము బాధ్యత కలిగి, భారం కలిగి ఈరోజు కూడా ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమానుయేలు గారు దైవజనుడు, కుర్కూలి ఇమానుయేలు గారు మార్కాపురం నుండి. పాస్టర్ గారు ప్రార్థన చేయగలరా? చేస్తాను. బాలుడు అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. నవంబర్ మాసం 2025 మొదటి పరిశుద్ధ దినాన్ని, సహవాసాన్ని, సన్నిధిని